మంచిగా వాటర్ ప్రొవైడ్ చేస్తే ఏమవుతుంది? వాట్ ఈస్ ది బెనిఫిట్ చెప్పండి? క్లీన్ వాటర్ మనం ఇంటికి ప్రొవైడ్ చేస్తాం, తాగే వాటర్. ఏంటి బెనిఫిట్? సో వన్ విల్ బి హియర్, దట్ ఈస్ డిసీజెస్. వెరీ గుడ్. అలాగే ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. ఆడవాళ్ళు కూడా దూరం వెళ్ళి వాటర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ట్యాప్లో వచ్చింది అనుకున్న వాటరు దూరం నుంచి మోసుకుని రావాల్సిన అవసరం లేదు కదా. అంటే అమ్మాయిలు స్కూల్కి వెళ్ళచ్చు. దట్ మీన్స్ గుడ్ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ. అంటే నీళ్ళు ఇచ్చిందానికి మాత్రాన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. పావర్టీ తగ్గిపోతుంది, పెద్దగా తగ్గుతుంది, హంగర్ తగ్గుతుంది. అలాగే మంచి ఎడ్యుకేషన్, మంచి హెల్త్, జెండర్ ఈక్వాలిటీ కదా, ఎన్ని బెనిఫిట్స్ కదా. వాటర్, మంచి వాటర్ ఇచ్చి మంచి పరిశుభ్రత, శానిటేషన్ అండ్ హైజీన్. నేషనల్ హ్యాండ్ వాషింగ్ డే తెలుసు కదా, October 15th హ్యాండ్ వాషింగ్ డే. బై సింపుల్ హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ యూ కెన్ ప్రివెంట్ 40% ఆఫ్ డయేరియా డిసీజ్. అంటే డయేరియా తెలుసు కదా, నీళ్ళ విరోచనాలు ఇలా 40%. అంటే 100 ఈవెంట్స్ జరిగితే 40 ఈవెంట్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సింపుల్గా హ్యాండ్ వాషింగ్. ఆ టాయిలెట్కి వెళ్ళే ముందర, టాయిలెట్కి వెళ్ళిన తర్వాత, భోజనం చేసే ముందర చేతులు శుభ్రంగా సోప్తో కడుక్కుంటే అది చాలు. 40% ఆఫ్ డిసీజెస్ కంటే ప్రివెంట్ రాకుండా చూసుకోవచ్చు. అంత పవర్ఫుల్. సో మంచి వాటరు, మంచి పరిశుభ్రత, శానిటేషన్ అండ్ హైజీన్, పర్సనల్ హైజీన్ అండ్ ఎన్వైరన్మెంటల్ హైజీన్. చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా క్లీన్గా ఉండాలి. సరౌండింగ్స్ బాగాలేమనుకోండి, అప్పుడు మనం వ్యక్తిగతంగా ఇంట్లో పరిశుభ్రంగా ఉన్నా కూడా బయట బాగాలేనప్పుడు వాటి వల్ల ఇంట్లో కూడా రావడానికి అవకాశం కదా. అంటే మన డ్రైన్స్ అంటే బాగుండాలి, ఓవర్ఫ్లోస్ ఉండకూడదు, ఇంట్లోకి రాకూడదు. అలాగే పైప్ లైన్ ఏదైనా ఉంటే అది మళ్ళీ సీవేజ్ లైన్తో క్రాసింగ్ అప్పుడు పొల్యూషన్ అవ్వకూడదు. సో ఇవన్నీ ఎన్వైరన్మెంట్ లైన్. చుట్టుపక్కల అంతా చెత్త చెదారం ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? సాయిల్ కంటామినేట్ అవుతుంది, వాటర్ కంటామినేట్ అవుతుంది. అవునా కదా? అదే. ఓకే, గాట్ ఇట్? ఎస్ ఆర్ నో? రేజ్ యువర్ హ్యాండ్స్. వెరీ గుడ్, వండర్ఫుల్. సో అలాగే అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. మనం చాలా ఈ మొత్తం 4-5 డేస్లో మనం క్లీన్ ఎనర్జీ గురించి మాట్లాడగలుగుతాం. క్లీన్ ఎనర్జీ అంటే ఏంటి? వాట్ ఈస్ క్లీన్ ఎనర్జీ? బీ బోల్డ్. మీకు తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసని నాకు తెలుసు. చెప్పండి. వాట్ ఈస్ అన్క్లీన్ ఎనర్జీ? కోల్ క్లీన్ ఎనర్జీనా? కోల్ అన్క్లీన్ ఎనర్జీనా, క్లీన్ ఎనర్జీనా? కోల్ బేస్డ్ థర్మల్ పవర్ స్టేషన్స్ అన్క్లీన్ ఆర్ క్లీన్?